ఆ ఈశ్వరుడికి నెత్తి మీద చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆ చంద్రుడికి చేసేటువంటి అభిషేకమే సోమవారం నాడు అభిషేకం. సోముడు అంటే చంద్రుడు. ఆ సోమాభిషేకం అంటే చంద్రుడికి చేసేటువంటిది కనుక చుట్టూతా కూడా 11 జ్యోతులు 11 దీపాలు చక్కగా దీపారాధన చేసుకొని 11 జ్యోతి ప్రమిదల్లో మధ్యలో ఈశ్వరుని స్థాపించి భస్మార్చన రుద్రము లేదా ఈ త్రియంబకం అనేటువంటి మృత్యుంజయ మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మృత్యుంజయ మంత్రంతో మంత్రాన్ని వింటూ, అంటే అందరికీ కూడా అది మంత్రాన్ని చెప్పడానికి అర్హతలు లేవు. అదేంటండి అంటే అదంతే, లేదు అంటే లేదు. మంత్రం అనేటువంటిది పాట కాదు, ఎలా పడితే అలా పాడుకోవటానికి చచ్చిపోతారు జనాలు ఎలా పడితే అలా మంత్రాన్ని పాటలాగా పాడితే. ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృత ఆటు. వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాల నుంచి ఈ మంత్రం అలానే ఉంది, అదే స్వరంతో ఉంది. ఇంకొక 1,00,000 సంవత్సరాలు దాటినా స్వరం మారదు, అలానే ఉంటుంది. కానీ కొంతమంది ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అనుకుంటూ ఒక పాటలాగా దానికి మ్యూజిక్ వేసి పడుతుంటే జనాలు విపరీతంగా చాలా అద్భుతంగా ఉందని వింటున్నారు. తద్వారా మృత్యుప్రదమైనటువంటి దోషం వాళ్ళకి ఆపాదించేస్తుంది. కనుక మంత్రాన్ని చదవకుండా వింటూ చక్కగా భస్మార్చన చేసుకొని ఆ ఈశ్వరుని ఆరాధించేసుకోగలిగితే ఆయన ఎవరు? ఐశ్వర్య ప్రదాత. ఈశ్వరుడు ఇచ్చేటువంటిది భస్మమే ఐశ్వర్యం. ఎందువల్లనంటే ఏది అగ్నిహోత్రంలో వేసిన ఏమవుతుందండి? అవుతుంది. ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ అనేటువంటిది ఉంది, మనకు కూడా ఉంది. కానీ ఆ భస్మాన్ని రోజు ధరించడం వలన ఆ ఎక్స్పైరీ డేట్ అనేటువంటిది మనకు రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది, తరగదు. 60 ఏళ్ళలో చనిపోయేటువంటి వ్యక్తి రోజు ఆ భస్మధారణ అభిషేకం చేసి ఆ భస్మధారణ చేయటం వలన రోజు రోజుకి ఆయుష్ పెరుగుతూ వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ అనేటువంటిది విషయం మనకు అందరంత దూరంలోకి వెళ్తూ ఉంటుంది అనమాట. అంత గొప్పది ఆ ఈశ్వరాభిషేకం. అందులోనూ కూడా చాలా అద్వితీయమైనటువంటిది త్రయోదశి, అది అహోరాత్రం ఉంది, 28 గంటలు ఉంది ఆ త్రయోదశి. చాలా విశేషంగా దాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఆ త్రయోదశి రోజు నాడు సంధ్యా సమయంలో, సాయంకాలం సంధ్యా సమయంలో ఈశ్వరుడి చక్కగా 11 దీపాలను ఏర్పాటు చేసుకొని చక్కగా దీపాలు వెలిగించి ఆ మధ్యలో ఈశ్వరుణ్ణి ఉంచి ఆ భస్మార్చన చేసుకొని నమస్కారం చేసుకోగలిగిన ఆ భస్మాన్ని తీసుకొని నుదుటన పెట్టుకోగలిగితే చాలమ్మ. మరొక జీవితం అనేటువంటిది ఈశ్వరుడు దినదిన ప్రవృద్ధి, అంటే శుక్లపక్షంలో చంద్రుడు రోజు కొంచెం కొంచెం ఏ రకంగా వస్తూ ఉంటాడో ఆ రకమైనటువంటి జీవితాన్ని ఆ ఈశ్వరుడు అందిస్తాడు. ఇది ఖచ్చితం.